వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హ్యాకర్లపై కూటమి ప్రభుత్వం కర్షకంగా వ్యవహరిస్తోందని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే వారు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక చెప్పుల షాపు, ఒక మెకానిక్ షాపు, ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని ఒక కిల్లీ షాపో, ఒక టిఫిన్ సెంటరో, టీ షాపో, కూరగాయల షాపో, పళ్ళ వ్యాపారమో, లేదా ఒక చెప్పుల షాపో, ఒక మెకానిక్ షాపో, ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలవటం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకుట్టు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసకమైన దాడి చేయడం జరిగింది. కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళ సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి. కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు మాట్లాడాం ఒక ఏసీపీతో, అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషో రాక్షసులో కూడా తెలియట్లేదు కొంతమంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో అక్కడ ఉన్న పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు, కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఎవరు చెప్పారంటే చెప్పడు. ఎవరు చెప్పారంటే కమిషనర్ చెప్పారా అంటే జీఎంసీకి, ఏసీపీకి చెప్తే డీసీపీని అడిగితే సిపిని అడిగితే కమిషనర్. వీళ్ళందరినీ జెర్సీ జోనల్ కమిషనర్తో మాట్లాడితే లేదండి ఇది పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. ఈ బడ్డీలకి పోలీస్ కమిషనర్కి ఏం సంబంధం? పోలీస్ వాళ్ళని అడిగితే లేదు, జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇమ్మన్నారు, ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే మేము వచ్చామని పోలీస్ అధికారులు చెప్తారు. ఇంకా పై అధికారులతో పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని చోట్ల మాత్రమే కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని కిల్లీ షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే గంజాయి సంబంధించి జరుగుతున్నాయి, వాటిని మాత్రమే తొలగించమని అయితే మేము చెప్పడం జరిగింది. అంతే తప్ప ఈ ఫుడ్ కోర్ట్స్, పళ్ళు అమ్ముకునే వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, టీ అమ్ముకునే వాళ్ళని, మెకానిక్ షాపుల్ని వీటన్నింటినీ కూడా తొలగించి చెప్పలేదని పోలీస్ అధికారులు చెప్తారు. అంటే అసలు ఏం జరుగుతుందంటే విశాఖపట్నం అన్నా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులన్నా మేము ఏం చేసినా పడుంటారు, మేము వెట్టిసాకి వీళ్ళు ఏంటంటే బానిసలు, మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తాం, ఫ్రీగా దారదత్తం చేస్తాం, వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొడతాం, అయినా ఏమీ చేయలేరు ఇల్లు
అని ఇప్పుడు దాకా ప్రజల ఆస్తి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి దాకా జరిగింది. మొదటి 14 నెలలు 15 నెలలు ఇక్కడ ఉన్న భూముల్ని వేలాది కోట్ల రూపాయల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా అప్పచెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజల మీద పడ్డారు. పేద ప్రజల మీద పడి రోజు కాయ కష్టం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా వ్యతిరేకం. ఎక్కడైనా దురాక్రమణలు జరిగినా, ఆక్రమణలు జరిగినా, అసంఘిక కార్యక్రమాలు జరిగినా వాటిని కూడా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీనికి గతంలో కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇలా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆకర్ జోన్ సెపరేట్గా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రమే ఇలాంటి ఎక్కడైనా తొలగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉండే. రోడ్ ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 24 కూడల్ని అభివృద్ధి చేశాం. గతంలో విశాఖపట్నం నగరంలో 2014 నుంచి 2019 వరకు ఈ నగర అభివృద్ధికి సంబంధించి దిక్కు మొక్కు లేకుండా అమరావతి పేరుతో ఈ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఈ నగరానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా, సిటీ ఆఫ్ డెస్టినీకి అర్థం పరమార్థం తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక సిగ్నిఫికెన్సీ ఉండే విధంగా ప్రతి జంక్షన్ కూడా మేము అక్కడ అద్భుతంగా చేసాం. ఈరోజు జగదాంబ జంక్షన్ కావచ్చు, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ కావచ్చు, లేకపోతే ఉషోదయ జంక్షన్ కావచ్చు, లేకపోతే మహారాణిపార్ల జంక్షన్ కావచ్చు, ప్రతి చోట అన్ని జంక్షన్స్ లోనే కూడా ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఎవరైనా తొలగించాల్సి వస్తే, ఒక గోడో లేకపోతే ఒక బిల్డింగ్ ఏదైనా డిస్మెంటిల్ చేయాల్సి వస్తే కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించి దాని తర్వాత మాత్రమే మేము అభివృద్ధి పనులు చేశాం. కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న మేధావులు, ఈ నగరంలో ఉన్న మేధావులు, విజ్ఞావంతులు తెలుసుకోవాల్సింది ఎందుకంటే, మనం మొద్దు నిద్రపోతే మనల్ని కప్పెట్టేస్తారు. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధిని గంపలేసి కప్పెట్టి మన ఆస్తుల సంపద అంతా కూడా అమరావతి పట్టుకుపోతారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మేధావులు కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎక్కడైనా సరే సిటీ ఎక్స్పెన్షన్ జరగాలంటే మాస్టర్ ప్లాన్ రూట్స్ వైడెన్ చేయాలని కోరుకుంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్న మన జరిగిన మాస్టర్ ప్లాన్ సంబంధించి ఒపీనియన్ తీసుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో ఇక్కడ ఉన్న గనులు ప్రజాప్రతినిధులు ఇచ్చింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ రూట్స్ వైడెన్ చేయొద్దని. ఒకవైపు ఏమో మాస్టర్ ప్లాన్ రోడ్స్ ని తగ్గించాలి, కుదించాలంట. 2004లో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ని కూడా కొన్ని రోడ్లు 80 ఫీట్ ఉంటే 60 ఫీటు, 120 ఫీట్ ఉంటే 80 ఫీటు చేసిన ప్రపోజల్స్ మనం చూసాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు గత నెల రోజుల కింద ఇచ్చాం. ఒకవైపు రోడ్స్ వైడెన్కి వ్యతిరేకం, ఒకవైపు ఎలాంటి సంబంధం లేకుండా తీస్తున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డగోలుగా బోల్డన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. విశాఖపట్నం నగరంలో 10 ఫ్లోర్లు, 9 ఫ్లోర్లు, 22 ఫ్లోర్లు కట్టిన వాటిల్లో అవకతవకలు ఉన్నాయి. రూల్ పొజిషన్ ప్రకారంగా పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వాళ్ళ చేత చేయించి రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా నియంత్రించండి. అంతే తప్ప అలాగా